2060 నాటికి భారత జనాభా 170 కోట్లండి. దాని గురించి మనకైతే ఇక్కడ పూర్తి వివరాలు తెలుసుకుందామండి. అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఒక బెల్ ఐకాన్ దానిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను అండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ 2060 సంవత్సరం నాటికి మనకైతే భారతదేశం యొక్క జనాభా వచ్చేసి 170 కోట్ల వరకు ఉండొచ్చు అనే అంచనా మనకైతే రావడం జరిగిందండి. 50 నుండి 60 ఏళ్ల తర్వాత చూసినట్లయితే ప్రపంచ జనాభా 1030 కోట్లకు చేరుతుందని ఐరాస ఒక అంచనా కూడా వేయడం జరిగిందండి. భారత్లో 2054 నాటికి అది గరిష్ట స్థాయికి ఖచ్చితంగా చేరుతుందనే అంశం కూడా మనకైతే ఇప్పటికే తెలుసుని చెప్పుకోవచ్చండి. ఐరాస నుంచి మనకైతే చిన్న సర్వే రావడం జరిగింది, దాని తెలుసుకుందాం అండి. భారత జనాభా 2060 నాటికి 170 కోట్ల వద్ద గరిష్టానికి చేరుతుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసిందండి. చూసినట్లయితే తర్వాత 12% తగ్గుదల రేటుతో క్రమంగా దిగొస్తుందని తెలిపింది. అంటే ఒకేసారి మనకి జనాభా కూడా బాగా పెరగబోతుంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే 12% మనకి తగ్గుదల రేటు కూడా మనకైతే ఉంటుంది అని చెప్పడం జరుగుతుందండి. అయితే ఈ శతాబ్దం మొత్తం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ కొనసాగుతుందని పేర్కొంది. అంటే ఇప్పటి వరకు కూడా కొన్ని సందర్భాల్లో మనకి చైనా అత్యధిక జనాభా కలిగిన దేశం అనుకుంటున్నాం కదా, కానీ చూసినట్లయితే కొన్ని సంవత్సరాల తర్వాత మనకి ఇంకా పూర్తి స్థాయిలో కూడా భారతదేశమే మనకైతే దేశవ్యాప్తంగా అన్ని చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలకల్లా మన భారతదేశమే అత్యధిక జనాభా కలిగిన దేశంగా మనకైతే ఉంటుంది, భవిష్యత్తులో ఇదే జరగబోతుంది అనే వార్త రావడం జరిగిందండి. ఈ మేరకు వరల్డ్ పాపులేషన్స్ ప్రాస్పెక్ట్ 2024 పేరిట గురువారం ఓ నివేదిక మనకైతే విడుదల చేసిందండి. వచ్చే 50-60 ఏళ్లలో ప్రపంచ జనాభా 1030 కోట్ల వద్ద గరిష్టానికి చేరుతుందని ఐరాస ఒక అంచనా కూడా వేయడం జరిగిందండి. అక్కడ నుంచి దిగొస్తూ ఈ శతాబ్దం చివరి వరకు 1020 కోట్లకు తగ్గుతుందని తెలిపిందండి. అంటే మనకైతే ఒక 10 కోట్ల జనాభా అనే త్వరలో తగ్గిపోబోతుంది. దాంతోపాటు అత్యధిక జనాభా కలిగిన దేశంగా గత ఏడాది చైనాను దాటేసిన భారత్ 2100 సంవత్సరం వరకు కూడా అదే స్థానంలో ఉంటుందని పేర్కొందండి. ఇప్పుడు మనకి 2024 కాబట్టి మరొక 76 సంవత్సరాల వరకు కూడా మనకైతే అత్యధిక ఉన్న జనాభా మన యొక్క భారతదేశమే అని ప్రపంచ లెక్కలు కూడా మనం చెప్పబోతున్నాయండి. ఇక దాంతోపాటు చూసినట్లయితే 2024లో మన దేశ జనాభా 145 కోట్లని అంచనా వేస్తుందండి. 2054 నాటికి అది 169 కోట్లకు చేరుతుందని ఒక అంచనా కూడా వేయడం జరిగిందండి. ఆ తర్వాత క్రమంగా 150 కోట్లకు తగ్గుతుందని కూడా వారే పేర్కొనడం కూడా జరిగింది. కాబట్టి మనకి బాగా పెరుగుతుంది, ఆ తర్వాత ఆటోమేటిక్గా తగ్గిపోతుందండి. ప్రస్తుతం చైనా జనాభా వచ్చేసి 141 కోట్లని 2054 నాటికి 121 కోట్లకు తగ్గుతుంది. అంటే మనకి ఒక 20 కోట్ల వరకు జనాభా తగ్గుతుందండి ఐరాస నివేదిక తెలిపింది. 2100 సంవత్సరం నాటికి అది 63.3 కోట్లకు చేరుతుందని అంచనా వేసిందండి. 2024, 2054 చూసినట్లయితే ఈ యొక్క మధ్య దేశ జనాభాలో భారీ ఎత్తున తగ్గుదల నమోతుందని తెలిపిందండి. తర్వాత జపాన్, రష్యాలోనూ జనాభా వేగంగా దిగొస్తుందని పేర్కొంది. సంతాన సాఫల్యత రేటు గణనీయంగా పడిపోవడమే దీనికి కారణమని చెప్పారు. కాబట్టి చైనాలో సగటున ఒక్క మహిళ తమ జీవితంలో ఒకరికి మాత్రమే జన్మనిస్తుందని తెలిపారు. కాబట్టి సంతాన సాఫల్యత రేటు 2.1 ఉండాలని, అప్పుడే ప్రస్తుత జనాభా అలాగే కొనసాగుతుందని ఐరాసాలో జనాభా విభాగతగా మనకైతే జాన్ విల్తోమ్ పేర్కొన్నారండి. 1.8 లేదా 1.5 కంటే తక్కువ చేరితేనే జనాభా గణనీయంగా పడిపోతుందని పేర్కొన్నారు. కాబట్టి చైనా సహా మరికొన్ని దేశాల్లో ప్రస్తుతం అదే జరుగుతుందని ఒక అంచనా కూడా వేయడం జరిగింది. కాబట్టి మరికొన్ని సందర్భాల్లో చూసినట్లయితే ఈ విధంగా జనాభా రేట్లో మనకైతే అత్యధికమైన భారీ మార్పులు, పెను మార్పులు కూడా ఖచ్చితంగా రావచ్చు. కాబట్టి మనం చూసినట్లయితే ఇక్కడ 2060 నాటికి మన భారతదేశం జనాభా కూడా మనకైతే 170 కోట్లు పెరుగుతున్న ఒక అంచనా ఉంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మనం నమ్మవచ్చు. ఎందుకంటే ఇది ఒక ఐక్యరాజ్య సమితి నుంచి వచ్చిన ఆర్డర్ కాబట్టి మనం దాన్ని ఖచ్చితంగా నమ్మొచ్చండి, ప్రాబ్లం లేకుండా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసానండి. మీ యొక్క ఒపీనియన్ని ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ ద్వారా తెలపండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.